ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో నోవా టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. 2026 సంవత్సరం జనవరి నెల గడిచింది, ఫిబ్రవరి నెలకి మనము వచ్చాము. ఈ గత సంవత్సరంలో చాలామంది చాలా ఇబ్బందులు పడి ఉంటారు. అయితే దేవుని యొక్క చిత్తంలో ఈ 2026 సంవత్సరం దేవుడు చక్కగా మనల్ని కాచి కాపాడాలని మనం ప్రార్థన చేద్దాం. ఆ విధంగా దేవుని సన్నిధిలో మనం ఉందాం. ఈరోజు మీ కొరకు ఒక చక్కని వాక్యాన్ని తెలియచేయాలని అనుకుంటూ ఉన్నాను. ఇది సువార్తల భాగంలో ఉంటుంది. మార్కు సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు, లూకా సువార్త 6వ అధ్యాయము 6వ వచనం నుండి 12వ వచనం వరకు, మత్తయి సువార్త 12వ అధ్యాయము 9 నుండి 15వ వచనం వరకు ఉంటుంది. ఈ ఒక వాక్య భాగాన్ని నేను మీ కొరకు చదివి వినిపించి నేను వాక్యంలోనికి వెళ్తాను. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఓచ కుడి చెయ్యి గలవాడొకడు ఉండెను. శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. అయితే ఆయన వారి ఆలోచనలు ఎరిగి ఓచ చెయ్యి గలవానితో నీవు లేచి మధ్యను నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నానని వారితో చెప్పి వారందరినీ చుట్టూ కలయచూచి నీ చేయి చాపమని అతనితో చెప్పాను. వాడు అలాగూ వాని చెయ్యి బాగుపడెను. అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని యేసును ఏమి చేయదమా అని ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండిరి. వెర్రి కోపంతో నిండిపడ్డారంట. కొన్నిసార్లు మనము బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు నేను చర్చికి వెళ్తున్నాను కానీ ఏ విధమైన ఆశీర్వాదం పొందుకోవడం లేదు అంటూ ఉంటాం. ఎందుకు పొందుకోవట్లేదు? కొంతమంది అంటారు ఆరాధనకు వెళతాము, వస్తాము, కానీ ఏ విధమైన ప్రయోజనం కనబడతలేదు. అవునా? ఏ విధమైన ప్రయోజనం లేదా? ఓకే. మరి ఎప్పుడైనా నుయ్యి దగ్గరికి వెళ్ళారనుకోండి, బావి అంటారు కదా, నుయ్యి దగ్గరికి వెళ్ళారనుకోండి, నువ్వు వెళ్ళి వచ్చేస్తే నువ్వు అనుకున్న నీళ్ళు వస్తాయా? లేకపోతే నుయ్యి దగ్గరికి వెళ్ళి వచ్చేస్తే సరిపోతుందా? నీటి కొరకు సరిపోదు కదా. నువ్వేం చేయాలి? నువ్వు ఒక బకెట్ పట్టుకుని వెళ్ళాలి, లేకపోతే బిందె పట్టుకుని వెళ్ళాలి. అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ బిందె పట్టుకుని వచ్చాను, నాకేమి నీళ్లు దొరకలేదు అంటే కాదు. నీకు ఎంత నీళ్లు కావాలో అందులో చేద వేసి తోడుకోవాలి, లేకపోతే పైపుతో కొట్టుకోవాలి. నీకు ఎంత అయితే అవసరమో అన్ని నీళ్లు తీసుకుని నువ్వు హ్యాపీగా ఇంటికి రావచ్చు. అంతేకాని నేను ఈ దగ్గరికి వెళ్ళాను, నాకు నీళ్లు దొరకలేదు, నేను బిందె తీసుకుని వెళ్ళాను, నీళ్ళు వచ్చిన బకెట్లో పడలేదు, అలాగనుకుంటే నీ జీవితంలో ఏముండదు. ఏం పట్టుకెళ్ళాలి? అక్కడికి ఒక బకెట్ పట్టుకెళ్ళాలి, మంచి బకెట్. అదే నీళ్ళ కోసం ఒక బకెట్ కాకుండా ఒక జల్లెడు పట్టుకెళ్ళావనుకో, లేకపోతే చిల్లి కుండ పట్టుకెళ్ళావనుకో, పోసి నీళ్ళన్నీ అక్కడికే పోతాయి. ఇంకా ఇంటికి వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్తావు? చాలామంది ఎలా ఉన్నారంటే, చర్చికి వెళ్తున్నాం కానీ ఆశీర్వాదం లేదు, చర్చికి వెళ్తున్నాం కానీ దీవెన లేదు అంటూ మరి దేవుని మీద నిందలు వేస్తూ, లేకపోతే పాస్టర్ గారు సరిగా బోధించలేదనో, లేకపోతే మేము వెళ్తున్నాం వస్తున్నాము ఏదో ఇస్తున్నాము కానీ మాకు అనుకున్న ప్రయోజనం ఏమీ కలుగుతలేదనో ఇలాగా విసుక్కుంటూ ఉంటారు. దేవుని వాక్యము ఏం చెప్తుంది? యేసుక్రీస్తు ప్రభువారికి ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే, వాడుక చొప్పున ఆయన దేవుని మందిరంలోనికి వెళ్తూ ఉంటాడు.
లూకాసు వార్త 4వ అధ్యాయం చూసినప్పుడు చాలా చక్కగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి వ్రాయబడింది. ఆయన తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. ఒకసారి ఆలోచించండి, మీ వాడుక అంటే అలవాటేటి? చాలామందికి ఉదయాన్నే ప్రార్థన కంటే సెల్ ఫోన్ తీయడం అలవాటు. వాడుక చొప్పున, లేకపోతే పడుకునే ముందు 1 గంట సేపు లేకపోతే 2 గంటల సేపు. అందుకని ఏమంటున్నారంటే రాత్రులు పడుకునే ముందు స్విచ్ ఆఫ్ ద స్క్రీన్ అని చాలామంది చెప్తూ ఉంటారు. డయాబెటీస్ వాళ్ళట ముఖ్యంగా బ్లూటూత్ ఉండేవాళ్ళు ఇంట్లో రూటర్ కూడా ఆపేయమని చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ రేడియేషన్ వల్ల మన డయాబెటీస్ కంట్రోల్ అవ్వదని చెప్తూ ఉంటారు. మరి మీలో ఎంతమంది విన్నారో ఆ విషయం నాకైతే తెలీదు. ఇలాగా చెప్పడం నాకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు వాడుక ఏంటంటే ప్రతి ఆదివారం లేకపోతే ఆ రోజుల్లో ప్రతి శనివారం ఆయన దేవుని మందిరానికి వెళ్ళి బైబిల్ చదివేవాడు. మరి నీ వాడుక ఏంటి? ఆదివారం వచ్చిందంటే క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళడం, ఆదివారం వచ్చిందంటే బీచ్కి వెళ్ళిపోవడం, ఆదివారం వచ్చిందంటే ఫ్రెండ్స్తో కూర్చుని కాలక్షేపం చేయడం, చుట్టాల ఇంటికి వెళ్ళడం. ఇలాగా ప్రతిసారి ఆదివారము ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వాడుక ఉంటుంది. నాకు ఒక వాడుక ఉంది. చర్చ్ అయిపోయిన తర్వాత ఎవరైనా ఒక చుట్టాల ఇంటికి వెళ్ళి కూర్చుని కబుర్లు చెప్పుకొని వచ్చేస్తూ ఉంటాం. కారణం ఏంటంటే మా చుట్టాలందరూ లోకల్గా ఉన్నారు. వాళ్ళకి నాకు వాడుక అంటే ఈరోజు ఆదివారం కదా, ఎవరినైనా కలవాలి. కొంతమంది ఉద్యోగం చేసుకునే వాళ్ళు మరి తప్పకుండా ఆదివారమే బట్టలు ఉతుక్కోవడం ఇలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి వాడుక చొప్పున యేసు ప్రభువారి వాడుక ఏంటంటే ఆదివారం అంటే శనివారం అంటే దేవుని మందిరానికి వెళ్ళాలని. యేసుక్రీస్తు ప్రభువారే మనకు ఒక మాదిరిని చూపించి ఆయన దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. దేవుని మందిరంలోనే దీవెన దొరుకుతుంది. దేవుని మందిరంలో శాంతి సమాధానం దొరుకుతుంది. దేవుని మందిరంలో ఆదరణ దొరుకుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అలవాటు వాడుక మనం కూడా అలవాటు చేసుకుంటే మంచిది. ప్రతి ఆదివారము చాలా ప్రాముఖ్యమైన ఆదివారం. అది క్రీస్తు ప్రభువారి పునరుత్థాన దినం. ప్రతి క్రైస్తవునికి, క్రీస్తుని వెంబడించే వారికి ఉండవలసిన అలవాటు ఏంటంటే బైబిల్ తీసుకొని చర్చికి వెళ్ళి 1 గంట సేపు అక్కడ గడిపి, వారు అవకాశం ఇస్తే బైబిల్ చదివి ఒక పాట పాడి చక్కగా అక్కడ దేవుని స్తుతించి ఆరాధించి ఇంటికి రావడం అలవాటు చేసుకోవాలి. అలాగే మరి పిల్లలకి కూడా అదే విషయాన్ని అలవాటు చేయాలి. ఆ విధంగా అలవాటు చేసినప్పుడు బహుశా యేసుక్రీస్తు ప్రభువారు తన బాల్యం నుండి మందిరంలోనికి వెళ్ళి, సునగోగుల్లోనికి వెళ్ళి అక్కడ దేవుని వాక్యం చదవడం, లేకపోతే అక్కడ వారితో చర్చించడం, విషయాలు క్లారిఫై చేయడం, తెలుసుకోవడం, నేర్చుకోవడం, ఇలాగ అనేకమైనవి జరుగుతూ ఉండేవి. కాబట్టి మన బిడ్డలకు కూడా అలవాటు చేయాలి. బైబిల్ ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ 2, 3 కూడి ఆయన నామంలో ప్రార్థన చేస్తారో అక్కడ వారి మధ్య ఉంటానని ఆయన వాగ్దానం చేశాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనంలో ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రభువారు, నేను చదువుతాను చూడండి. ఏలయనగా 2, 3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందును. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మస్వరూపిగా ఉంటారు. నేను చర్చికి వెళ్తున్నాను, నాకేమీ లాభం కలుగుతలేదు, నేను చర్చికి వెళ్తున్నాను, నాకేమీ ఆశీర్వాదం రావడం లేదు అన్న ఆలోచన ఉండనవసరం లేదు. ముందుగా మనం తెలుసుకున్నట్టు నూతి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు నీళ్లు రావు. మనం ఎంత తోడుకుంటే అంత నీళ్లు మనకు వస్తుంది. అది కూడా మన బకెట్ మంచిదిగా ఉండాలి. పగిలిపోయిన బకెట్, చిల్లులు బకెట్, జల్లెడు లాంటి దాంట్లో మనం నీరు పోసామనుకోండి, ఎలాగైతే అది వ్యర్థంగా పోతుందో దేవుని మాటలను మన హృదయంలో చిల్లు సంచిలో వేసుకున్నట్టుగా కాకుండా మంచి బకెట్లో వేసుకుని ఇంటికి తీసుకెళ్లేలాగా మనం పెట్టుకోవాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు మనం క్లియర్గా అర్థం చేసుకుందాం.
ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏ చెయ్యి ఎండిపోయిందంటే కుడి చెయ్యి ఎండిపోయిందంట. కుడి చెయ్యి అంటే బహుశా కుడి చెయ్యి అతను వాడడం లేదు, అతను భోజనానికి వాడడం లేదు, లేకపోతే ఇవ్వడానికి వాడడం లేదు, దాన ధర్మాలకు వాడడం లేదు, తన పనులకు వాడడం లేదు. బహుశా రోగం వలన వాడడం లేదో, లేకపోతే ఏ విషయంలో వాడడం లేదో. అప్పట్లో సైన్స్ చదివినప్పుడు మా మాస్టర్ చెప్పారు, మనుషులకట తోకలు ఉండేవాట. అవి సరిగా వాడకపోవడం వలన తోకలు అరిగిపోయి మొత్తానికి ఊడిపోయినాయట. అందుకని మనుషులకి తోకలు లేవు అంటూ ఉండేవారు. మనిషి కోతి నుంచి వచ్చాడని ఒక ఎవల్యూషన్ థియరీ చెప్తారు కదా, ఆ థియరీలో భాగంగా మనిషి ఏ వస్తువు ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ వాడడం లేదో అది ఏమవుతుందంట, వీగిపోయి అది పనికి రాకుండా పోతుంది. ఇప్పుడు బహుశా ఈ వ్యక్తి మంచి వ్యక్తి అయి ఉండొచ్చు, శరీర భాగంలో ఒక భాగము దెబ్బతిన్నది, అది వాడకుండా ఉండవచ్చు, లేకపోతే పెరాలసిస్ అయి ఉండొచ్చు, అది దినదినము కృషించిపోతూ ఉంది. మనం ఎక్సర్సైజ్ సరిగా చేయలేదనుకోండి, మన చేతికి పట్టు ఉండదు. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్సర్సైజ్లు ఎక్కువ చేస్తారు. ఎవరైతే ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళకి చాలా చక్కగా పిడికిలు చక్కగా బిగిస్తారో, ఒకవేళ పంచ్ చేస్తే చాలా చక్కగా దెబ్బ తగులుతుంది. కొంతమంది పంచ్ చేస్తే ఏమీ జరగదు, కానీ కొంతమంది పంచ్ ఇచ్చారనుకోండి పళ్ళు రాలిపోతాయి వెంటనే, అంత గట్టిగా. దానికి కారణం ఏంటంటే బహుశా వాళ్ళు రెగ్యులర్ చేసే ఎక్సర్సైజ్. ఇప్పుడు మనకి ఆత్మీయ ఎక్సర్సైజ్ అలా ఉందనుకోండి. అందుకనే కొంతమంది ఏంటంటే దర్శనాలు చెప్తారు, కొంతమంది స్వస్థతలు చెప్తారు, కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తే తక్షణం వాళ్ళకి ఫలితాలు కనబడుతూ ఉంటాయి. వాళ్ళే ప్రార్థనా వీరులు అవుతారు, ప్రార్థనా పరులు అవుతారు, దేవుని కొరకు చక్కగా ప్రార్థన చేసేవాళ్ళు అవుతారు. ఇప్పుడు ఈ వ్యక్తి చెయ్యి వాడటం లేదు. చాలా సందర్భాలు మనం చూసినప్పుడు నీవు సరిగా ఏదైతే వాడడం లేదో అది పని చేయదు. నువ్వు పాట పాడడం లేకపోతే నీ గొంతు పని చేయదు. నువ్వు సరిగా హ్యాండ్ ఉపయోగించకపోతే, రాయకపోతే అది పని చేయదు. నువ్వు బైబిల్ చదవకపోతే పుస్తకాలు తీయడం కూడా ఆలస్యం అవుతుంది. తెలుగు రాకపోతే బైబిల్ చదివించండి, పక్కాగా తెలుగు వచ్చేస్తుంది. అందమైన మంచి భాష వాళ్ళకి వస్తుంది. చాలామందికి తెలుగు సరిగా రావట్లేదు అంటారు. ఇంటి దగ్గర కూర్చోబెట్టి చదివించండి. మంచి సాహిత్యం, మంచి అక్షర జ్ఞానం తర్వాత బైబిల్లో వారికి దొరుకుతుంది. ఇప్పుడు పరిసయ్యులు సద్దూకాయలు అని అక్కడ ఒక రిలీజియస్ తెగవారు ఉన్నారు. వాళ్ళు చూడడానికి ట్రెడిషన్స్ కాపాడుతున్నాము అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి కృపా కనికరాలు ఏమీ లేవు. అందుకే కదా వాళ్ళు ఏం చేస్తారంటే శాస్త్రులు పరిసయ్యులు ఆయన మీద నేరము మోపవలని, విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని కనిపెట్టుచుండిరి. అంటే ఇక్కడ మనుషులకు విలువ లేదు, మనిషి యొక్క అవసరతకు విలువ లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు అడుగుతారు, మీ గాడిద విశ్రాంతి దినాన్ని గుంటలో పడింది అనుకోండి, దాన్ని బయటికి తీరా. ఒక వ్యక్తి మరి గాడిద కంటే గొప్పవాడా కాదా? కానీ వీళ్ళు ఆ రోజుల్లో గాడిదను ఎందుకు ఉపయోగించారంటే ఎక్కువగా బరువులు మోసే వాహనం అది. ఈ రోజుల్లో మనకి కార్లు, టెంపో ట్రావెలర్లు, తర్వాత చాలా వచ్చేసినాయి ఆటో రిక్షాలు. మరి అది పూర్వకాలం అప్పట్లో అసలు కమ్యూనికేషన్ మీడియా సరిగా లేదు, ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేదు. దానికి గుర్రాలు, గాడిదలు ఇలాంటి వాటినే వాడేవారు. ఇప్పుడు ఆ రోజుల్లో వ్యక్తులు గాడిదలు ఎక్కువ ఉన్నాయనుకోండి, అతను ధనవంతుడు. మేకలు, గొర్రెలు ఎక్కువ ఉన్నాయనుకోండి, అతను ధనవంతుడు. ఇప్పుడు మీ సొంత గాడిద గుంటలో పడితే మీరు దానికి పైకి తీయకుండా ఉంటారా? మీరు ఏమనుకుని ఆలోచిస్తున్నారు? అక్కడ రాయబడి ఉంది, ఆయన వారి ఆలోచనలు ఎరిగి. దేవునికి మన ఆలోచన తెలుసు. నీవు ఇప్పుడు ఈ వాక్యం వింటున్నావు, కానీ నీ ఆలోచన దేవుని తెలుసు. నువ్వు ఏంటి ఆలోచిస్తున్నావు? ఇలాగే చెప్తారు పాస్టర్ గారు అనుకుంటున్నారా? నిజంగా స్వస్థత జరుగుతుందా, మాకు మేలు జరుగుతుందా అని ఆలోచిస్తున్నారా? అక్కడ కొంతమంది యేసు ప్రభువారిని నిందిస్తామన్నారు.
లేకపోతే క్రీస్తును అనుసరించు వారిని నిందిస్తూ ఉన్నారు. కొందరు అనుకుంటున్నారు ఆరాధన అంటే ఇంకంతేలే. ఇక్కడ స్వస్థత జరిగిందా? అది నిజంగా స్వస్థనా? టాబ్లెట్లు వేసుకోకుండా జరిగిందా? చూడండి, అద్భుతాలు వేరు. అద్భుతం అనేది అది దేవుడిచ్చేదే. అది మిరాకిల్, అంతే, మిరాక్యులస్గా జరుగుతుంది. అది మాటల్లో వర్ణించలేం. యేసుక్రీస్తు ప్రభు వారు అడుగుతున్నారు, మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? ఇక్కడ ధర్మాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? చాలామంది ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువు గారిని స్వస్థ చేస్తాడేమో చూద్దాం, వీళ్ళ అవసరత తీర్చబడుతుందేమో చూద్దాం, వాళ్ళు ఎప్పుడు అలాగే ఉండాలి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎండిపోయిన చేయగలవాడు ఎండిపోయినట్టే ఉండాలి, అతను బాగుపడకూడదు, అతను బాగుపడడానికి వీల్లేదు. అది ఆ రోజుల్లో ఉండే మతపరమైన మనుషులు ఇచ్చే ఆలోచన. యేసుక్రీస్తు ప్రభు వారు కృపా కనికలం కలిగిన దేవుడు. ఆయన మన బలహీనతల్లో ఆయన మనల్ని చూచి స్వస్థపరిచే దేవుడు. నీవు కృంగిపోయినప్పుడు, బాధతో ఉన్నప్పుడు, నీ శరీరంలో ఒక భాగం పని చేయకుండా ఉన్నప్పుడు నీవు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడంటే స్వస్థతనిస్తాడు అని ఇది మనకి ప్రూవ్ చేస్తూ ఉంది. చాలామంది ఆలోచిస్తున్నారు. కొందరు ఆరాధించడానికి వచ్చారు మందిరానికి, కొంతమంది యేసుక్రీస్తు ప్రభువులో తప్పులు వెతకడానికి వచ్చారు, కొంతమంది కేవలము చూడడానికి మాత్రమే వచ్చారు. మరి నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేనికోసం వెళ్తున్నావు? ఎలాగ వెళ్తా ఉన్నావు? క్రీస్తు ప్రభువులో తప్పులు వెతకడానికి వెళ్తున్నావా? బైబిల్లో తప్పులు వెతకడానికి వెళ్తున్నావా? నిజంగా ఆరాధించడానికి వెళ్తున్నావా? నీకు అవసరత కోసం వెళ్తా ఉన్నారా? కొందరు అవసరతలో ఉన్నవారు ఉంటారు, కొంతమంది స్వస్థత కావాలని కోరుకుంటారు. ఇక్కడ ఈ వ్యక్తితో యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే, నీవు లేచి నీ చెయ్యి చాపు. నీవు లేచి. కొన్నిసార్లు మనము ఎలా ఉంటామంటే చాటును దాక్కుంటాం. మన అవసరం తెలుసు, పబ్లిక్గా కానీ ఉంటామేమో, వాళ్ళు కానీ మనల్ని చూసేస్తారేమో, అందరిలోనూ సిగ్గుగా ఉంటుంది అని ఇలాగ మనం ఆలోచిస్తూ ఉంటాం. అలా కాదు, నిజంగా నీకు అవసరత ఏర్పడినప్పుడు నీవు లేచి నీ చెయ్యి చాపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెయ్యి చాపలేదనుకో నీకు అక్కడ స్వస్థత జరగదు. కారణం ఏంటంటే అక్కడ నీవు స్వస్థత పొందుకోవాలనుకున్నట్లయితే మొట్టమొదటిగా దేవుని మాటకు నువ్వు విధేయత చూపించాలి. ఒక వ్యక్తి కానీ మేలు చేయాల్సి వచ్చినప్పుడు మేలు చేయకుండా ఉన్నాడు అనుకోండి, అది తప్పు. మేలు చేయకుండా నీ చెయ్యి వెనక్కి తీసుకుంటే అది తప్పు. ఆరాధన మంచిదా చెడ్డదా? ఆరాధనలో స్వస్థత మంచిదా చెడ్డదా? ప్రజలు చాలాసార్లు కనికరం లేని వారిగా ఉంటారు. మనం ఏం చేస్తామంటే ఆయనట చుట్టూరు చూశాడంట, పెరిపెట్టాయి అంటారు. అంటే చుట్టూరు కలయ చూచి, అంటే ఎంత కోపంగా ప్రభువారు చూస్తున్నారో. ఒక్కరికి కూడా ఏం లేదు, కనికరం లేదా? ఒక్కరికి కూడా కనీసం ఈ చెయ్యి ఎండిపోయిన వాడిని బాగు చేద్దాం అనే ఆలోచన లేదా? చాలాసార్లు కొంతమంది ఉన్నారనుకోండి, వాళ్ళు ఉన్న స్థితిలోనే ఉండాలి కానీ పైకి రావడానికి వీల్లేదు, వాళ్ళు అక్కడే ఉండాలి. ఇదే ఆలోచన. వాడు ఎప్పుడు కుంటుకాలుగానే ఉండాలి, బాగుపడకూడదు. చెయ్యండిపోయినట్టుగానే ఉండాలి, బాగుపడకూడదు. ముష్టివాడు అడుక్కున్నట్టుగానే ఉండాలి, ఆ శృంగారం అనే దేవాలయం దగ్గరే ఉండాలి, లోపలికి రాకూడదు. ఇలాంటి ఆలోచనలో మనుషులు ఉంటామన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, అయితే నేనేం చేస్తాను తెలుసా? అతన్ని బాగు చేస్తాను. నీవు లేచి నిలబడు. నువ్వు కాన్ఫిడెన్స్ నీకు రావాలి. దేవుడు నన్ను స్వస్థపరచువాడు, ఆయన నా హృదయాన్ని మార్చేవాడు, నా యొక్క ఉద్దేశాలు సఫలం చేసేవాడు, నాకు స్వస్థతనిచ్చేవాడు. ఆర్థిక స్వస్థత, ఆలోచన పరంగా స్వస్థత, నీకు భౌతికంగా స్వస్థత, నీకు ఏ స్వస్థత కావాలన్నా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీ ఎండిపోయిన స్థితిని బాగు చేసే దేవుడు. చాలాసార్లు మనుషులు ఎండిపోతూ ఉన్నారు.
కారణం ఏంటంటే కనికరం లేక, హృదయ కాఠిన్యాన్ని బట్టి మనుషులు ఎండిపోతూ ఉన్నారు. సహకారం లేదు, సహాయం లేదు. ఒకళ్ళు అయ్యో అవసరతలో ఉన్నారు, వారికి మనం సాయం చేద్దాం అనుకోవడం లేదు. సాయం చేస్తే మనుషులు కోపం తెచ్చుకుంటూ ఉన్నారు. మనిషి ఎంత పతనం అయిపోయాడంటే ఒకళ్ళు బాగా ఎదుగుతున్నారు, ఒకళ్ళు బాగా తగ్గిపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, నీ చేయి చాపు. నువ్వు ఒక యాక్షన్, ఒక క్రియ, మెడిటేషన్. ఇక్కడ క్రియ అనేది ఒక మెడిసిన్ కూడా. ఆయన ఇంకా ఏ ఎక్సర్సైజులు చెప్పలేదు. నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఆ ఆయిల్ తెచ్చుకో, ఈ ఆయిల్ తెచ్చుకో, లేకపోతే ఈ మందు రాసుకో, ఆ మందు రాసుకో. ఇక్కడ రాయబడి ఉన్నది, ఎండిన చెయ్యి కలవాడు. యేసుక్రీస్తు ప్రభు వారు నిందించలేదు, నువ్వు అలాంటి తప్పుడు పని చేసావు కాబట్టి నీ చెయ్యి ఎండిపోయింది. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, వెంటనే కొంతమంది ఏమంటారంటే, ఏమండి మీకు తెలిసిండి ఇలాంటి బుద్ధి లేని పనులు చేస్తున్నారు, అందుకనే రోగాలు వస్తున్నాయి, మీరు అవన్నీ మానేయాలి. మీరు అలా చేశారు కాబట్టి రోగం వచ్చింది. ఇప్పుడు ఏ రోగం వచ్చిందో, ఎందుచేత ఎండిపోయిందో ఆయన చెప్పలేదు, కానీ ఆయన మాత్రం ఒకే ఒక పని చేశాడు. ఆయన దగ్గరికి నీవు వచ్చినప్పుడు ఆయన స్వస్థపరచే దేవుడు, జీవితాన్ని మార్చే దేవుడు. ఒక ఆయన చక్కని పాట రాశాడు, మీకు అందరికీ తెలుసో లేదో. మోడు వారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. ఎంత చక్కగా రాశారు. మోడు వారిన జీవితాలను చిగురింపజేయగలిగిన దేవుడు మన దేవుడు. ఆయన సన్నిధి ఎక్కడున్నదో అక్కడ దీవెన ఉన్నది. ఆయన సహవాసం ఎక్కడున్నదో అక్కడ దీవెన ఉన్నది. యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని చూసి నువ్వు లేచి నిలబడు అని అన్నాడు. అతను లేచి నిలబడకపోతే అతనికి స్వస్థత లేదు. ఒబీడియంట్ పర్సన్ విల్ హ్యావ్ ఎ బ్లెస్సింగ్. ఎవరైతే స్వస్థత కలిగిన వారు, విధేయత కలిగిన వారు ఉంటారో వారికి మాత్రమే దీవెన. నీవు ఆరాధన మిస్ అయితే దీవెన ఉండదు. ఒకవేళ ఆ వ్యక్తి ఎండిపోయిన చేయగలిగిన వ్యక్తి మందిరానికి రాలేదనుకోండి, అక్కడ దీవెన ఉండదు, స్వస్థత ఉండదు. కాబట్టి దేవుని వాక్యము ఏం తెలియజేస్తుందంటే, ఈరోజు నీవు నీ ఎండిన జీవితాన్ని చిగురింపజేయగలిగిన జీవితంగా మార్చుకోవాలంటే దేవుని మందిరానికి వెళ్ళడం ఎంతో అవసరం. ఈ 2026వ సంవత్సరంలో దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రార్థన చేసుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళు. దేవుడు అంతమందిలోనూ ఆ ఎండిన చేయగలవాన్ని చూసినట్టుగా అక్కడున్న అన్ని వందల మందిలో, వేల మందిలో నిన్ను మాత్రం దర్శించగలుగుతాడు. నీ జీవితాన్ని మారుస్తాడు. దేవుడు నీ జీవితాన్ని మార్చి నీకు ఆశీర్వాదం అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మా ప్రియులు ఎవరు ఎండిపోయిన జీవితం కలిగి ఉన్నారో, ఎవరు చెయ్యి ఎండిపోయిందో, ఎవరు ఆర్థిక స్థితిగతులు ఎండిపోయినాయో, ఎవరి ఇంట్లో ఆర్థికంగా చితికిపోయారో ప్రభా, ఒక్కసారి వాళ్ళని దర్శించండి. నీ మందిరంలో శాశ్వత సమాధానము, సంతోషములు, ఆ సమాధానములు, సంతోషములు వారికిని వారి గృహస్థులకును మీరు అనుగ్రహించమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం విన్నందుకే మీకు అందరికీ కూడా వందనాలు. ఇంకను వాక్యం వినండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.